ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా విషయంలో తెలుగుదేశం రాజీ పడే ప్రసక్తే లేదని ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ స్పష్టం చేశారు. ఆర్థిక సంఘానికి ప్రత్యేక హోదా ఇవ్వద్దని చెప్పే హక్కు లేదన్నారు. కేంద్రం 14వ ఆర్థిక సంఘం సిఫారసులను అడ్డుపెట్టుకుని స్థానిక సంస్థలకు నిధులు ఇవ్వకుండా తప్పించుకుంటుందని ఆరోపించారు. సినీ నటుడు శివాజీ పైన రాజేంద్ర ప్రసాద్ మండిపడ్డారు. విషయంలో తెలుగుదేశం పార్టీ ఎటువంటి పరిస్థితుల్లోనూ రాజీ పడేది లేదు. కేంద్ర ప్రభుత్వం మా మంచితనాన్ని అసమర్థతగా తీసుకుంటే మట్టుకు సహించేది లేదు. కొందరు వ్యక్తులు వ్యక్తిగత విమర్శలకి మా నాయకులు మా ఎంపీల మీద వాళ్ళ మీద వ్యక్తిగత విమర్శలకు పాల్పడడం జరుగుతుంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అందులో భాగంగానే వాళ్ళ ఒక మాజీ సినిమా నటుడు మా పార్లమెంటరీ పార్టీ నాయకుడు సుజనా చౌదరి గారిని బ్యాంకులోని మోసగించిన మోసగాడని, బీజేపీ సభ్యుడిలాగా వ్యవహరిస్తున్నాడని, ఆయన్ని చంద్రబాబు నాయుడు గారు మంత్రివర్గం నుంచి తొలగించాలంటూ అవాకులు చవాకులు పేలుతూ దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. నిన్ను ఎవరు స్పాన్సర్ చేసినా శివాజీ గారు, వాళ్ళు ఎంత పెద్దాళ్ళైనా నువ్వు నోటుకొచ్చినట్టు అడ్డగోలుగా మాట్లాడితే మట్టికి మర్యాదగా ఉండదు. మాటలో అదుపులో పెట్టుకొని పొదుపుగా మాట్లాడు.